ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఎప్పుడూ పరస్పరంలో కానీ తండ్రిపై కానీ కోప్పడి అలగరాదు. తండ్రి సముదాయించుటకు వచ్చారు, అందువలన ఇప్పుడు అలగరాదు. తండ్రిని ఎదిరించరాదు. సెకండ్ పాయింట్, పాత ప్రపంచంపై పాత దేహంపై మనసుంచరాదు. సత్యమైన తండ్రి, సత్యమైన టీచర్, సత్య గురువుతో సత్యంగా ఉండాలి. సదా ఒకరి శ్రీమతంపై నడుస్తూ దేహీ అభిమానులు కావాలి. ఈరోజు వరదానము. మీ తపస్వి స్వరూపం ద్వారా సర్వులకు ప్రాప్తుల అనుభూతిని చేయించే మాస్టర్ విధాత భవ. ఎలాగైతే సూర్యుడు విశ్వాన్ని ప్రకాశవంతం చేస్తున్నాడో మరియు అనేక వినాశీ ప్రాప్తులను అనుభూతి చేయిస్తున్నాడో, అలా తపస్వి ఆత్మలైన మీరు మీ తపస్వి స్వరూపం ద్వారా అందరికీ ప్రాప్తి యొక్క కిరణాలను అనుభూతి చేయించండి. దీని కొరకు ముందు మీ జమా ఖాతాను పెంచుకోండి. తర్వాత జమ చేసుకున్న ఖజానాలను మాస్టర్ విధాతలుగా ఇస్తూ వెళ్ళండి. తపస్వి మూర్తి అనగా తపస్సు ద్వారా శాంతి శక్తి యొక్క కిరణాలు నలువైపులా వ్యాపిస్తున్నట్లు అనుభవం అవ్వాలి.